ఓకే. హాయ్, వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ 1 మంత్ ముందు నుంచి స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక థీమ్ పెడతాం. ఈసారి మా మమ్మీ ఇచ్చింది ఇట్లే పెట్టాలని ఒక ఐడియా. ఆ ఐడియాని ఎగ్జిక్యూట్ చేసేకి మా అక్క కష్టపడుతుంది. దాని కష్టాలు చూడండి ప్లీజ్. అంటే మొత్తం నేనే చేయలేదు, ఫస్ట్ అందరు చేసినారు. ఏదో నేను ఒక్కదాన్నే వీడియోలో అట్లా వచ్చిన. వీడియోలో మాత్రమే వచ్చింది, పనులన్నీ మేము చేసినాం. అంత లేదాడ. ఇప్పుడు మొత్తానికి నేను ఏదో ఒక పని చేయాలని కూర్చుంటుంది. తాంబూలం ఇవ్వడానికి ఇవన్నీ ఒక్కొక్క కవర్లో వేసి సెట్ చేసేసుకోవాలి, ప్యాక్. అండ్ ఈ గ్యాప్లో ఆ టీవీలో ఒక సాడ్ సాంగ్ వస్తే 2 seconds సాడ్ ఫీల్ అయినా, దాని తర్వాత మళ్ళీ 2 seconds కన్నా ఎక్కువనే ఫీల్ అయింది. ఆ ఫీల్ అయ్యే టైంలో నేను దాన్ని ఫేస్ క్యాప్చర్ చేయలేదని కూడా ఫీల్ అయింది. అందుకే దాని మొహమే చూపిస్తున్నా గంటైనా. ఇక మధ్యలో అది దాని ఫీలింగ్ ఫీల్ అయితేనే ఉంది. దాని తర్వాత నేను బాగానే కనిపిస్తున్నానా అడిగింది. ఇప్పుడు మరీ ఫీల్ అవుతుంది గైస్. ఓకే, బ్యాక్ టు వర్క్. ఇదంతా డే బిఫోర్ వరలక్ష్మి వ్రతం. ఇదంతా వర్క్ ఫినిష్ అవ్వడానికి ఎంత టైం అవుతుందో నాకు తెలీదు. నా ఫేస్లో ఫ్రస్ట్రేషన్ మీకు క్లియర్గా అనిపిస్తుంది. బాయ్. ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసినాం. అసలు అవన్నీ సెట్ చేసుకొని దాని తర్వాత పెట్టుకొని మరి ఆ మూన్ని డెకరేట్ చేసుకొని చేస్తుంది మా అక్కనే కష్టపడి. ఏదో చూడండి. నాతో కాలేదని మళ్ళీ నాతో తీపిచ్చేసి వేరే వాళ్ళు చేసేసినారు, అది వేరే విషయం. బట్ యా, ఐ ట్రైడ్. ఓకే, వీడియో కోసం. దాని తర్వాత మాతో కాదని కిటుమం వచ్చినట్టు చేసేకి. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని ఇలా ఒక్కొక్కటి పెట్టి సెట్ చేసుకునేకి ఎంతసేపు అయింది హారిక? 2:30. మేము పాడుకునేది 3:30. మరి మార్నింగ్ లేచింది 7:30. అంతే. ఇది ఇట్లా కంటిన్యూ అయితేనే ఉంది. మరి వీడియో కోసం అనద్దు గీతిక. నేను వీడియో కోసమే ఉన్నా అనుకుంటారు. పనులు కూడా చేస్తున్నా కదా గీతిక. ఏదో చేస్తాందిలే, మొహం పగులుతుంది చేస్తున్నా అన్న. మా అక్క నన్ను దబాయించి పనులు చేసినాక అవి అలా ఒక్కొక్కటి ఒక్కొక్క కవర్లో వేసి పెట్టుకున్నాం తాంబూలం ఇచ్చేకి. ఇప్పుడు ఇంకా మెయిన్ టాస్క్ స్టార్ట్ అయింది. మూన్ డెకరేషన్ ఆల్మోస్ట్ కిట్ మామ్ ఫినిష్ చేసేసినాడు. అండ్ మేము చేస్తే నైట్ అంతా చేస్తూనే ఉంటామని చెప్పి మమ్మల్ని పక్కన దొబ్బేసి వాళ్ళు చేయడం స్టార్ట్ చేసినారు. అది ఫైనల్ డెకరేషన్. అంటే ఇంకా అమ్మూరిని కట్టి లేదు, చీర అంతా. హాయ్ హాయ్, మళ్ళీ వచ్చేసిన. మళ్ళీ వచ్చావా? పికబూ. ఏదో మూన్ని చూసి ఇప్పుడు ఇంకా శారీ కట్టడం స్టార్ట్ అయింది. ఎస్. అండ్ మేము వీడియో అంత క్లియర్గా తీయలేదు, ఎందుకంటే మేము వీడియో తీసుకుంటూ కూర్చుంటే ఇంకా అయిపోతుంది. అప్పటికే చాలా లేట్ అవుతుండే. హారిక మమ్మీనే చాలా కష్టపడినాడు శారీ కట్టించేకి. అవును, ఎందుకంటే అది ఆల్రెడీ ఒకలాగా చేసి అది సెట్ కాలేదని ఇంకొకలాగా చేద్దామని చేసి ఏమేమో చేసినాం, యాజ్ యూ కెన్ సీ. బట్ మొత్తానికి ఎండ్కి అయితే బాగా సెట్ అయింది. లేదా సెట్ అయ్యేంత దాకా మేము చేస్తూనే ఉన్నాం. యా, నెవర్ గివ్ అప్. I think what English tagla. ఫైనల్లీ వర్క్ అంతా అయిపోవచ్చింది. అండ్ ఇంకా అంతా సెట్ చేసేసాం. చీర మంచిగా కట్టించేస్తే అయిపోతుంది. కలుషంలో రైస్ వేస్తోంది అయిపోయినాక. అంటే ఇంకా ఫేస్ దానికి వెయిట్ ఉండాలి కదా, ప్రాపర్గా అన్నీ సెట్ చేస్తున్నాం ఒక్కొక్కటి. ఇవి పూజ సామాన్లు. నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ ఇదంతా అమ్మోరికి నీట్గా కూర్చోపెట్టేసాం. ఎస్, ఫైనలీ మేము ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ వచ్చేసింది. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మా అమ్మోరు మాత్రం. చాలా చాలా అందంగా ఉంది. ఆ రోజు అంతా మేము 100 సార్లు చూస్తూనే ఉన్నాం. మేమే చేసి మేమే హ్యాపీ ఫీల్ అయినాం. అంతే.
మనం పెట్టిన తాంబూలం కవర్లోనే మనం స్వీట్ అండ్ మిక్స్చర్ కూడా యాడ్ చేసేసాం. హారిక ఇప్పుడే కూర్చొని సెట్ చేస్తుంది నీట్గా అన్ని. మార్నింగ్ ఫ్రెష్గా వచ్చిన స్వీట్ అండ్ హాట్ పెడుతున్నాను. ఇది ఈవినింగ్ స్టార్ట్ అయ్యే ముందు, అంటే తాంబూలం తీసుకునేకి రాకముందు అందరూ ముందే చేసేసుకుంటున్నాం. తీసుకునే టైంలో మాకు ఎటువంటి డిస్టర్బెన్స్ రాకూడదు. మొత్తం ఇట్లా ఒక క్లారిటీతో ఉండాలి. అన్నీ ఒకేసారి సెట్ చేసుకొని పెట్టుకుంటే ఇచ్చేటప్పుడు ఈజీగా ఉంటుందని. మేము చేసిన డెకరేషన్ ఎట్లుందో చెప్పండి అందరూ. కామెంట్స్లో మెన్షన్ చేయండి ప్లీజ్. బాగా కష్టపడి బాగా ఇష్టంతో చేసాం. ఈవినింగ్ అయింది, తాంబూలం తీసుకోవడానికి చాలా మంది వచ్చారు. నేను పూజ అక్క క్లిప్ ఒకటే పెడుతున్నాను. చాలామంది ఫ్యామిలీ మెంబర్స్, చాలా వీడియోస్, చాలా ఫొటోస్ ఉన్నాయి. వాళ్ళ ప్రైవసీకి మనం రెస్పెక్ట్ ఇస్తూ పూజ అక్కతో ఒకటే యాడ్ చేసాం. మా సిస్టర్ది పూజ అక్కది ఒక్కటే యాడ్ చేసాం అంతే. అందరూ వచ్చి అందరూ తాంబూలాలు తీసేసుకున్నాక ఇంకా అమ్మోరు తల్లికి దిష్టి తీసేస్తున్నాం. మా పూజ కంప్లీట్ అయిపోయింది. హ్యాపీ వరలక్ష్మి వ్రతం అందరికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.